హలో హై గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్‌మ్యాన్ 5 అయితే ఆడబోతున్నాం. అండ్ వెల్కమ్ టు హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 32కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ అసలు లాస్ట్ ఎపిసోడ్ తర్వాత అయితే చాలా మార్పులు అయితే చేశాను. అండ్ అదైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఇవి రైల్స్ ఉంటాయి కదా, ఇవి రైల్స్ చేసుకునేదానికి అవి కూడా అయితే నేను చేశాను. సో మీకు ఇప్పుడు చూపిస్తా. ఏ వాట్ అదే కదా, కరెక్ట్ లేదబ్బా అనుకున్నా. అండ్ మీకైతే అది కూడా చూపిస్తా. సో రైల్స్తో రైల్స్ ఇవి అయితే చేసుకున్నాను గైస్ ఆఫ్లైన్లో. అండ్ ఇవన్నీ కూడా నీకు కావాల్సినవి అయితే తీసేసుకున్నా. ఇంకా అవసరం లేని ఇక్కడ పెట్టేద్దాం. ఇంకెప్పుడు తీసుకొని వీటిని, నాకు అవసరం లేదు. రాకెట్స్ కావాలి, వీట్ వద్దు, బోన్ వద్దు, స్టిక్స్ వద్దు, ఇది వద్దు, బ్లాక్ స్టోన్ వద్దు, అండ్ ఇది కూడా వద్దు, హో కూడా వద్దు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇది మినిమం ఒక 4-5 స్టాక్స్ అయితే కావాలి గైస్. చాలా లాంగ్ ఉంది కదా, సో దట్స్ వే నేనైతే దూరం అనుకుంటున్నా. సో మీకు ఇంకా విలేజ్లోకి వెళ్ళి చూపిస్తా. ఇవన్నీ మీరు అనుకున్నారబ్బా, మీరు అసలు అనుకుని ఉండరు నేను ఇన్ని చేశానని. ఫైనల్గా కంపోస్టర్స్ కూడా పెట్టేసి అండ్ ఒక ఇల్లు అయితే లైబ్రరీ కోసం అయితే చేసా. సో చూసారు కదా, కంపోస్టర్ అయితే పెట్టేశాను కంపోస్టర్లో. అండ్ ఇంకొక ఇల్లు ఇదే, దీని పక్కది అనుకోండి. ఈ హౌస్ లైబ్రరీకి అయితే పెట్టేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు లైబ్రరీకి. అండ్ నేను దీన్ని కూడా బ్రేక్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఇదంతా ఒకటే ఇల్లు, పెద్ద ఇల్లు. సో 2 బెడ్స్ అయితే పెట్టాను. 9 విలేజెస్ అయితే వస్తారు. 9 మందికి సరిపోద్ది. సో ఓకేనా. అండ్ వీళ్ళు ఏందో అక్కడే తిరుగుతున్నారు, విలేజ్ ఉంది కదా, సో దట్స్ వే అనుకుంటా. అండ్ సేమ్ ఇంకా మీకేం పెద్ద చెప్పను, అంతే. నేను షీల్డ్ తీసేస్తా. షీల్డ్ పెట్టుకున్నా దేనికో దానికని. వాట్ ఏందో ఎలక్ట్రాతో ఎగరడం మర్చిపోయాను గైస్, నేర్పియండి. అండ్ మనకి బ్లాక్స్ కూడా కావాలి టెంపరీగా, దట్టు తీసుకొని వెళ్దాం పదండి. అండ్ ఒకవేళ ఇదే రోడ్డు కానీ పెద్ద ఫేమస్ అయితే ఖచ్చితంగా నేను దీన్ని అయితే ఒక స్పెషల్ రోడ్డుగా అయితే చేస్తాను. ఫస్ట్ నేను దారి వేసుకొని తర్వాత చూసుకుంటా ఏదైనా. ఒక 3 స్టాక్స్ అయితే తీసుకున్న బ్లాక్స్ కూడా. చలో విలేజ్ నుంచి డైరెక్ట్గా పంపించేద్దాం గైస్. ఇక్కడ దారి ఉంది కదా, దీన్నే కంటిన్యూషన్ చేసేద్దామా. చలో చలో అయితే ఇక్కడికి వచ్చేసి దీనిపైన కరెక్ట్గా ల్యాండింగ్ అయితే నాకు రాదు. మరి అంత ప్రొఫెషనల్ ప్లేయర్లు కాదు గైస్, ఏదో అంటే అంటాం, అలాగ ఆడతాం మనం. మరి అంత పెద్ద ప్లేయర్లు ఏం కాదు. అండ్ చాలా లాంగ్ ఉంది. అండ్ ఇక్కడే దట్టు వేస్ట్ అవుతుంది కదా. ఓకే, ఎట్టయినా అప్పుడు పైకి ఎక్కాలి. ఏందో గైస్, నేను ఏదో చేయాలనుకుంటా, అది ఇంకేదో అయింది. నేనున్న బ్లాక్ పక్కల కొట్టబోతున్నా. ఏందో గైస్, సెట్టింగ్స్ బాగాలేనట్టున్నాయి ఐ థింక్ సో. సో ఇన్ని మలుపుల మధ్య వాళ్ళు బాగా వస్తారా రారా అది నాకు డౌట్. వస్తారులేండి వాళ్ళకేమి. ఫస్ట్ రోడ్ వేసేద్దాం అండ్ తర్వాత పైకి ఎత్తాలి దీన్ని. ఇప్పుడు పైకి ఎక్కాలి, చూద్దాం. మరి అన్నీ జరిగితే హ్యాపీ. ఓకే చలో, ఇంకా దీన్ని కంటిన్యూషన్ అయితే చేసేస్తున్నా ఈ రోడ్నే. అంటే మన ఇంటి వరకు అయితే చేస్తా, చూద్దాం మరి ఏమవుతుందో. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ అయితే చేసేయండి. అండ్ ఫైనల్ ఎపిసోడ్ కూడా ఇది విలేజ్ బిల్డ్కి. సో కొత్త విలేజెస్ని చేద్దాం అనుకున్నా, బట్ నాకు ఎందుకో వద్దనిపించింది అబ్బా. ఎందుకు చెప్పండి, ఇప్పుడు ఆ విలేజ్ని మనం డిస్ట్రాయ్ చేసేసి ఆ విలేజ్ ప్లేస్లో కట్టబోతున్నాము. మనమే ఒక విలేజ్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఆ విలేజెస్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, అంతే కదా. అండ్ ఇక్కడైతే ఒకటి కూడా లేదు చూడండి, ఎలాగైపోయిందో ఫాము, ఒకటి కూడా లేకుండా. అండ్ ఎలక్ట్రా ఉంది, తెచ్చుకోవాలి మళ్ళీ. నేను పోయి డ్యూరబిలిటీ చాలా ఉంది, ఎందుకంటే నేను ఆఫ్లైన్లో ఎక్స్పీతో కూడా చేసుకున్నా. ఎక్స్పీ ఎంత తగ్గిపోయిందో. అండ్ విలేజెస్కి పేరు పెడతా గైస్, ఖచ్చితంగా పేరు అయితే పెడతా. ఇంటి బయట పేర్లు అయితే పెడతా, లేకపోతే వాళ్ళకి పెడతామా, పెట్టచ్చా వాళ్ళకి చూడాలి. మరి పెట్టే పని అయితే నేను పెట్టేస్తా. కామెడీగా పెడతాను గైస్. ఓకే నేను పెట్టుకున్నాక కనపడతా, ఇంక మీకు ఎందుకు.
అండ్ ఫైనల్గా గైస్ టోటల్గా మొత్తాన్ని విలేజెస్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఇంకా చాలామంది ఉన్నారు విలేజ్లో, బట్ వదిలేద్దాయండి, వాళ్ళని అయితే వదిలేసుకోండి. వీడి కింద పడకుండా ఫస్ట్ వీడిని అయితే పంపించేద్దాం. పూరా జాగ్రత్తగా వెళ్ళేసి వస్తావా. అండ్ ఇక్కడైతే నేను ఒకటి తీసేసా, అండ్ అయిపోయాయి కూడా నా దగ్గర. ఒకరిని తీసుకురావడానికి చేసా, నైట్ అవుతుంది అండ్ స్పాన్ చేసి పొద్దునైతే చేసేసుకున్నానండి. అండ్ ఇప్పుడు మనకి కొన్ని రైల్స్ అయితే కావాలి, మొత్తం అన్నీ అయితే అయిపోయాయి అక్కడే. సో మనకి వీళ్ళు ఎక్కడానికి అయితే కొన్ని కావాలి. ఎక్కువ చెప్తా. అండ్ పుష్ చేద్దామా? పుషింగే ఇంకా కరెక్ట్ వీళ్ళకి. ఎక్కడ అయ్యా ఎవడనైనా దింపినా ఎక్కువ పుష్ పుష్. అరే మళ్ళీ కిందికి వెళ్ళిపోతావేమోరా నైనా. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపో, జాగ్రత్తగా వెళ్ళరా మళ్ళా యాడ. అండ్ వీళ్ళందరినీ క్లియర్ చేయాలబ్బా. అంతేనా, విలేజ్ కడుతున్నాం కదా, కట్టేసాం కూడా విలేజ్. ఇంకా మనకి హ్యాపీ గైస్. ఇప్పుడల్లా మనకి ఇంకేం ఆశలు అయితే లేవు నాకు. ఇంకా పెద్ద ఆశ ఏమన్నా ఉందా అంటే ఇప్పుడల్లా ఏమీ లేదు. అండ్ నాకు కొన్ని రోజులు రెస్ట్ కావాలి. ఇన్ని రోజులు తీసుకున్నాను కదా, అదంతా దీనికే పెట్టా. అండ్ ఐ మీన్ వస్తువులకి అలాగా. అండ్ నిజంగా నా హార్డ్ వర్క్ అయినా లైక్ చేయండి గైస్ మీరైతే ఈ వీడియోని. అబ్బా ఓపిక చచ్చిపోయింది గైస్. ఏందో మధ్య కొంచెం ఆడంగానే ఓపిక చచ్చిపోతుందంటే ఇంత పెద్ద గేమ్. రీ 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 మా తెంపేసాను గైస్, మర్చిపోయా. దాన్ని ఎక్కేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎవడో నీ తెచ్చేదా, నేనైతే వదిలేసుకుంటావు ఉన్నప్పుడు. లేకపోతే చూడండి, అవతల నుంచి కూడా తెచ్చాను కొన్ని, దొయ్యినే అవతల నుంచి కూడా తెచ్చా. అంత కష్టపడ్డా మరి. వీళ్ళు చేసే పని ఏంది, బాధ్యత లేకుండా. సరిపోయారు గైస్. ఫుడ్ తినాలి, ఫుడ్ కూడా లేదు. అడిగిరా నాయన వెళ్ళేదా. చిరాకు కొట్టేస్తున్నారు. గేమ్ కూడా లాగ్ అవుతుంది. త్వరగా క్లోజ్ చేసేసుకోవాలబ్బా, లేకపోతే గేమ్ పోయినా పోవచ్చు. నేను కష్టపడి చేసుకున్నా ఇప్పటికి. గేమ్ లాగ్ అవ్వకుండా ఉంటే చాలు. అండ్ వీళ్ళందరూ బయటే దిగుతారు, బట్ చచ్చిపోరు. వెళ్ళిపోయాడు. అండ్ ఇంకా నలుగురు పైగానే, ముగ్గురు ఉన్నారబ్బా. దీన్ని కూడా బ్రేక్ చేసేసి. అండ్ వీడు మళ్ళీ ఎప్పుడు ఎక్కేది అలాగైతే. ఆగండి చెప్తా. ఈ రైల్స్ 11, 12 ఉన్నాయా? సో ఇక్కడ ఒకటి పెట్టించి అండ్ ఇది బ్రేక్ చేపించేద్దాం. వీడు పైకి ఎక్కితే చాలు. ఇప్పుడు పైకి ఎక్కు చెప్తా, నువ్వు పైకి ఎక్కు. అండ్ వీడు చేసే పని వల్ల నేనైతే ఇన్ని ఇట్లా ఎక్కించుకున్నా. దీన్ని పగలు కొట్టుకోవాలి ఇప్పుడు. ఓకే, దీనికి కనెక్షన్ పెట్టుకుంటే అప్పుడు వీడు ముందుకు ఎక్కుతాడు. అండ్ టీఎన్టీ పెట్టి బేల్ చేస్తా చూడండి గైస్. టీఎన్టీ పెట్టి దుబ్బని బేల్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇంకా బా చాలే. నలుగురా ఐ థింక్ సో. ఏమోలేండి, అక్కడికి వెళ్ళక మళ్ళీ కావాలంటే లెక్కేసుకోవచ్చు. మళ్ళీ వీడు కూడా ఎక్కాలి కదా. మంచిదిరా, చెత్తకేసి ఇదంతా ఎదవసోది. దానికి కనెక్ట్ అయ్యే బదులు నువ్వు దీనికి కనెక్ట్ అవ్వచ్చు కదా. అది ఇలా కనెక్ట్ అయితే సరిపోదా? వీడు చూడండి, దీని లోపలికి వెళ్ళిపోయాడు. ఏమన్నా పండ్రా తమ్ముడు. నేను రావాలని ఒక మైన్ కార్డ్ కూడా లేదు నా దగ్గర. ఉందనుకుంటా మైన్ కార్డులు. ఉన్నాయిలేండి మైన్ కార్డ్స్. లేవనుకున్నా, ఉన్నాయి నా దగ్గర. వీడు ఇంకా పంపించలేదా? సారీ. రీబౌన్స్ అయి రాకరా. వెళ్ళిపో నువ్వు కూడా. బాయ్. ఇంకా ఫైనల్గా వీడు ఒక్కడే గైస్. అబ్బా, వీడు ఎందుకు అంత దూరంలో పెట్టాను నాకే తెలీదు. ఐ థింక్ సో ఫస్ట్ విలేజర్ అయినేమో. ఐ థింక్ సో. చూద్దాం. చలో తీసుకెళ్తా. వీడి దేనికి కనెక్షన్ అయినాడు. చలో నువ్వు అయిపోయావుపా. మర్యాదగా ఎక్కితేనే నీకు సరే. ఎక్కిరా కొద్దిగా ఎక్కేసాడబ్బా దేవుడి వల్ల. అండ్ పుష్ చేస్తా ఇంకొంచెం. వీడు ఒక్కడే కదా లాస్ట్. ఇంకొకసారి విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తా. చాలామంది అయితే ఉన్నారు విలేజర్స్, 2, 3 ఉన్నారు ఐ థింక్ సో. అండ్ ఓకే, ఐ థింక్ సో అంతేనా, ఇంకెవరు లేరు కదా. ఇంకెవరు లేరు. అండ్ మనం కూడా మైండ్ కట్ వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే చలో స్టార్ట్. అండ్ చలో గైస్. వీళ్ళేంటి మళ్ళీ రివర్స్ బౌన్స్ అవుతున్నారు.
మూసుకొని ముందుకు పరా ఇంద్రా నేను మీరా. ఏ ఏమైందబ్బా? ఓకే ఓకే పిచ్చెక్కేసే గేమ్ గైస్. నేనే పుష్ చేయాలి వీళ్ళని. అవును ఇది ఉంది కదా, మళ్ళీ ఎందుకు బౌన్స్ అవుతారు వాళ్ళు? నా మైండ్ కార్ట్ వేసుకుందామంటే వీళ్ళు ఒకరు, వీళ్ళు ఇక్కడికి ఇక్కడ తగులుకుంటున్నారు అబ్బా. యాడికి హుయ్, ఇద్దరు విలేజర్లా. ఈ లేని గైస్ రీ బౌన్స్లో గీ బౌన్స్లో ఏం గేమ్ ఇదే? తీ నువ్వు అక్కడవే కదా, ఇంకొకడు ఉన్నాడు వెనక. మళ్ళీ ఓడినప్పుడు తవ్వాలి నేను. చిన్నగా అయినా బారా అయ్యా, నేనేం ఫాస్ట్గా తోయటం లేదా? వర్షం కారణంగా పిచ్చెక్కేస్తుంది గేమ్ ఖచ్చితంగా. అంతా కరెక్ట్గానే చేశాను, నేను కూడా ఏం తప్పు అయితే చేయలా. మరి ఎందుకు వీళ్ళు రీబౌన్స్ వస్తున్నారో నాకు తెలియదు. ఐ థింక్ సో కొట్టుకుంటున్నట్టున్నారు ఒక్కొక్కరికొకరు. కొంచెం ముందుకు పద, కొంచెం ముందుకు పరా. రైలు ఎక్కడ? ఏ ఆగే నాయన. సరిపోయింది గైస్. దాంట్లో ఫర్నెస్ పెట్టి పంపిస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్తారు. బట్ మనకి ఇప్పుడు ఇది చాలు. మనకి ఇప్పటికే టైం అయితే నాకు అసలు ఓపిక లేదు. మీకు ఇంకా కట్ చేయకుండా చూపిద్దామని అనుకున్నా. కుక్కల సౌండ్ రావచ్చు, బట్ అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ నుంచి స్లో అయితే అవుతున్నారు వీళ్ళు, బట్ నో ప్రాబ్లం. ఇంకా నేనైతే వీడియో ఆపేసుకుంటా. అండ్ అయిపోయింది అనుకోబాకండి అబ్బా, ఇంకా చాలా లాంగ్ జర్నీ అయితే ఉంది. ఇంకా మనం క్రీపర్ ఫామ్ దగ్గరే ఉన్నాము. ఐ థింక్ సో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. మనం ఎలక్ట్రా వేసుకొని వెళ్ళొచ్చు, బట్ ఏమన్నా ఆగుంటే అది నా బాధ. ఒక నిమిషం వద్దులేండి, ఫాస్ట్ వెళ్ళిపోద్ది. చలో దీని దగ్గర స్లో అయింటారు నాకు తెలుసు వాళ్ళు కొద్దిగా అయినా. ఇక్కడ నుంచి పుష్ అయితే ఇస్తుంది ఇది. మధ్యలో పుషింగ్కి అయితే చాలా పెట్టున్నా నేను. ఆగు చలో దాన్ని తీసేసాలండి ముందరిది. ఓకే మర్చిపోయాను గేస్. రే ఏందబ్బో పోయింది అనుకున్నా. అండ్ ఫైనల్గా వాళ్ళ విలేజ్కి అయితే వాళ్ళు వచ్చేసారు, కొత్త విలేజ్కి. అదిగోండి విలేజర్స్ అందరూ ఒకే దగ్గర అండ్ నాతో కలిసి. అండ్ ఇప్పుడు మీ మైండ్ కార్డ్స్ నుంచి మిమ్మల్ని వేరు చేయాలి కదా, బట్ నాకు ఇంకా మీ మీద ట్రస్ట్ అయితే లేదురా. అండ్ ఇది ఇక్కడ పెట్టుకొని దీనికి ఇక్కడ పెట్టి వీళ్ళని లోపలికి పంపించేశాక నేను వీడియో ఎండ్ చేసుకుంటా. ఫినిష్. అండ్ ఇక్కడ కదా, ఇక్కడ ఇలా పెట్టేస్తే సరిపోద్ది. సారీ అదే బాధ ఇది. ఇక్కడ ఇలా పెట్టేస్తే అయిపోద్ది, ఇంకా అందరు వెళ్ళిపోతారా. ఏందబ్బా అందరు అటాచ్ అయిపోయారు. చలోరా పదండ్రా అయ్యా. ఇప్పుడు మనం దీన్ని ఫాస్ట్గా బ్రేక్ చేసేసి 1 2 3 ఇప్పుడు ప్రతి మైండ్ కార్ట్ అయితే బ్రేక్ చేసుకోవచ్చు మనం. అండ్ దేర్ వి గో, విలేజెస్ అందరూ కూడా రెడీ. సారీరా, నన్ను కొట్టరు కదా ఇప్పుడు వచ్చి. సో కొత్త విలేజ్ ఎలాగుందో కామెంట్ చేయండి గైస్. వాళ్ళకి చెప్పాలి కదా, కామెంట్ చేయరు వాళ్ళు. అండ్ ఫైనల్లీ మీకు కొత్త విలేజ్ అండ్ జాబ్స్ కూడా తీసేసుకున్నారు వీళ్ళు. ఓకే నైస్. అరే బెడ్స్ చాలకపోతే ఇదిగోండి లోపల ఉన్నాయిరా, ఇల్లంతా మందేరా. అండ్ ఫైనల్గా వీళ్ళందరినీ తెచ్చి పెట్టేసుకున్నా. వీళ్ళెందుకు ఈ బెడ్స్ వాడటం లేదు, ఇక్కడ ఉండేవి వాడుతున్నారు. అండ్ వీళ్ళు కూడా హ్యాపీ నాకు తెలుసు. ఓపెన్ చేయి. అండ్ నేనైతే మీతో పడుకుంటా ఈరోజు. గుడ్ నైట్ గైస్. ఓకే విలేజెస్ కంటే మనకి ఏది ఎక్కువ కదా. పడుకోరా. వాడెందుకు పడుకోవటం లేదు? ఓకే ఐ థింక్ సో ఇక్కడ ఇంకో బెడ్ ఉంది కదా, దానికోసమేమో. సరే మనం కూడా పడుకుందాం. గుడ్ నైట్ గైస్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో TNTతో అది మొత్తం విలేజ్ని అయితే బ్లాస్ట్ చేసేస్తాం. ఓకే గైస్, వచ్చేసారు కదా, ఇది వాళ్ళ వీడియో. బాయ్ ఐ విల్ సీ నెక్స్ట్ వన్.
ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ గైస్, టాటా.